హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, నేను మొత్తం ఎన్ని కాలేజ్కి అప్లై చేశాను, లైక్ నేను 17+ కాలేజ్కి అప్లై చేశాను, ఏ కాలేజ్కి అప్లై చేశాను, వాటి నుంచి డెసిషన్స్ ఏమొచ్చాయి, లైక్ రిజెక్టా, లేకపోతే అడ్మిటెడా, లేకపోతే పెండింగ్ సంథింగ్ వస్తాయి కదా. సో అలా వచ్చాయి. సో ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నా, చాలామంది అడుగుతున్నారు మీరు ఏ కాలేజ్కి అప్లై చేశారనేది. నెక్స్ట్ నేను కింద ఎక్సెల్ ఫైల్ ఇస్తాను అనమాట, ఏ కాలేజ్కి అప్లై చేశారో. అక్కడ నుంచి ఆ కాలేజ్కి నాకు ఫీ ఎంత అయింది, లైక్ అప్లికేషన్ ఫీ ఉంటే ఎంత, లేదు అంటే ఫ్రీ అయితే ఫ్రీ, ఏ కన్సల్టెన్సీ నుంచి అప్లై చేశారు అనేది మీరు కింద ఫైండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న సజెషన్ అనమాట, మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు బూస్ట్ వస్తుంది అనమాట, లైక్ ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలని. సో అంతే గైస్, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్తే నా ఫస్ట్ కాలేజ్ ఏంటంటే ఏఎస్యూ అనమాట, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. సో అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి ఎందుకు అప్లై చేశారంటే, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళారు. నెక్స్ట్ ఇట్స్ లైక్ డీసెంట్ యూనివర్సిటీ, నెక్స్ట్ పార్టీ యూనివర్సిటీ అనమాట, మీ అందరికీ తెలిసినట్టయితే. సెకండ్ థింగ్ ఏంటంటే మన క్లైమేట్ అనమాట, మన ఇక్కడ వైజాగ్, విజయవాడ ఆ రేంజ్లో ఎలా ఉంటుందో క్లైమేట్, సో అలాగే క్లైమేట్ ఉండే. సో ఏంటి అంటే దీనికి జిఆర్ఈ ఏం అవసరం లేదు, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఏం అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ చికాగో. సో ఈ యూనివర్సిటీకి నేను ఎందుకు అప్లై చేశాను అంటే, సో యుఎస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఎంఐఎస్కి, అలాగనేం కాదు. నెక్స్ట్ ఇట్స్ ఇన్ చికాగో అనమాట. సో చికాగో ఇట్స్ లైక్ గ్రేట్ ప్లేస్, ఇట్స్ మెట్రోపాలిటన్ ప్లేస్, అండ్ ఇంటర్న్షిప్స్ కానీ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కానీ ఫైండ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అనమాట. థర్డ్ యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్. సో యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్కి ఎందుకు అప్లై చేశాను అంటే, సిఎస్ ప్రోగ్రామ్కి అప్లై చేశా. సో మొత్తం 15 to 16 lakhs అయిపోద్ది అని అనిపించింది. నెక్స్ట్ ఫ్రీ అనమాట, అందుకే అప్లై చేశా కానీ. నెక్స్ట్ అది ఫోర్త్ యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ డేటన్. సో యూనివర్సిటీ ఆఫ్ డేటన్ కూడా నేను December 14th or 15th ఆ టైంలో అప్లై చేశాను. నాకు రిజల్ట్ అయితే మాత్రం February 15th or 16th వచ్చింది అడ్మిటెడ్ అని. సో ఇనిషియల్ డిపాజిట్ అయితే 4,000 ఎంతో కట్టమన్నారు, బట్ ఆ టైంకే నాకు వేరే మంచి కాలేజ్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నుంచి అడ్మిషన్ వచ్చింది. సో మ్యాక్సిమం నేను అదే తీసుకుంటున్నా. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. సో క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో కూడా నేను సిఎస్కి అప్లై చేశాను అనమాట, లైక్ December 16th అప్లై చేశా. నాకు అడ్మిషన్ అనేది February 18th వచ్చింది క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి. సో ఎందుకు అప్లై చేశాను అంటే మాత్రం ఇట్స్ లైక్ ఎ డీసెంట్ యూనివర్సిటీ, యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఏం లేదనమాట, జస్ట్ మీరు ఇంగ్లీష్ కోర్స్ పంపిస్తే సరిపోద్ది. ఏంటంటే యూఎంబీసీ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ. సో యూఎంబీసీ ఎందుకు అప్లై చేశాను అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ 1 hour డ్రైవ్ అవే ఫ్రమ్ వాషింగ్టన్ అనమాట. అంటే అక్కడ కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ అయితే చాలా బాగుందని విన్నాను. ఫోర్త్ ఏంటంటే అఫోర్డబుల్, లైక్ మరీ తక్కువేం కాదు, అలా మరీ ఎక్కువేం కాదు, అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజెస్ అనమాట. సెవెంత్ యూనివర్సిటీ యూఎఫ్ఎల్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా. సో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అనేది లైక్ వన్ ఆఫ్ ద టాప్ అనమాట యూఎస్లో, లైక్ టాప్ 5 పబ్లిక్ స్కూల్స్లో ఒకటి. నెక్స్ట్ దాని ర్యాంక్ కూడా 27th 28th ఉంది. నెక్స్ట్ నేను వెళ్ళే ప్రోగ్రామ్ ఏదైతే ఉండదో లైక్ ISOM, సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అనమాట. ఇట్స్ లైక్ వారింగ్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది లైక్ యూఎస్లో వన్ ఆఫ్ ద టాప్ ఫర్ బిజినెస్ స్కూల్స్ అనమాట. సో అక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది టీచ్ చేస్తారనమాట. సో బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే వచ్చింది, నేను అప్లై చేసిన డేట్ అయితే 26th of December అప్లై చేశాను, లైక్ ప్రయారిటీ డెడ్లైన్స్లో. సో మీకు ప్రయారిటీ డెడ్లైన్స్ అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ ఐ బటన్లో ఇస్తా, ఒకసారి చూడండి అనమాట, అది చాలా ఇంపార్టెంట్. 26th of December అప్లై చేస్తే నాకు రిజల్ట్ అనేది Jan 21st వస్తుంది, మీరు అడ్మిట్ అయిపోయారా అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా. సో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకి నేను BAS ప్రోగ్రామ్కి అప్లై చేశాను. ఆ BAS ప్రోగ్రామ్ అనేది మన ఇండియన్స్లో చాలా ఫేవరెట్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి. సిఎస్ అయితే మాత్రం చాలా హార్డ్గా ఉండే అని విన్నాను. సో BAS ప్రోగ్రామ్కి అప్లై చేశాను, అది కూడా సేమ్ అరౌండ్ లైక్ December 26th ఆ టైం అప్లై చేశాను. సో వీటికి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అండ్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకి అయితే GRE స్కోర్లు, IELTS స్కోర్లు ఇవన్నీ పంపించాల్సి వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకి అయితే ట్రాన్స్క్రిప్ట్స్ ముందుగానే అడిగింది, సో అది కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. ట్రాన్స్క్రిప్ట్స్ పంపించాయి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకి. సో అడ్మిషన్ అయితే నాకు సేమ్ February 2nd week or 3rd week వచ్చిందనమాట, లైక్ యు ఆర్ అడ్మిటెడ్ అని. సో నెక్స్ట్ యూనివర్సిటీ ఏంటంటే ఇండియానా యూనివర్సిటీ అనమాట. సో ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్లో MIS అనేది లైక్ యూఎస్లో మొత్తం మీద టాప్ 5లో ఒకటి అనమాట. ఆ యూనివర్సిటీకి అయితే మాత్రం నేను November 2nd అలా అప్లై చేశాను అనమాట, ప్రయారిటీ డెడ్లైన్స్లో ఉన్నప్పుడు. సో November 2nd అలా అప్లై చేస్తే నాకు Jan 2nd week or 3rd week నాకు డెసిషన్ వచ్చిందనమాట, యూ బీన్ అడ్మిటెడ్ అని. నెక్స్ట్ I-20 రిక్వెస్ట్ చేయాలంటే ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పింది. ఏంటంటే కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ అనమాట.
సో కార్నెగీ మెలన్ యూనివర్సిటీ అనేది ఎవ్రీవన్స్ డ్రీమ్ అనమాట. సో అదైతే నేను జనవరి 2 ఆర్ 3 అప్లై చేశాను. మొత్తం అప్లికేషన్ ఫీ ఏం లేదు. జస్ట్ జిఆర్ఈ అనేది ఆప్షనల్. నేను జిఆర్ఈ ఏం పంపించలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ కోర్స్ అయితే నేను పంపించాను. అది మార్చ్ 15th or 16th ఇస్తా అన్నాడు అడ్మిషన్. సో దానికోసం వెయిటింగ్ అనమాట. సో నేను అప్లై చేసిన నెక్స్ట్ యూనివర్సిటీ ఏంటి అంటే క్లెమ్సన్ యూనివర్సిటీ. సో నాకు తెలిసి మీరు పేరు కూడా వినుంటారు అనమాట, క్లెమ్సన్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇది కన్సల్టెన్సీస్లో ఎక్కడ చెప్పరు. అలాగని పెద్ద తోపు యూనివర్సిటీ అయితే పోనీ మీరు బయట విన్నారుకైనా. సో క్లెమ్సన్ యూనివర్సిటీకి ఎందుకు అప్లై చేశాను అంటే ఇది అట్లాంటాకి దగ్గర ఉండే. సో మంచి యూనివర్సిటీ విన్నా, రెప్యుటేషన్ ఈ మధ్యలో కొంచెం కొంచెం పెరుగుతుందని విన్నా. అట్లా ఫ్రీ ఉండే, జిఆర్ఈ స్కోర్లు పంపించకర్లా, ఐఎల్ స్కోర్లు పంపించకర్లా, జస్ట్ మీరు పీడిఎఫ్లు ఉంటాయి కదా, పీడిఎఫ్లు పెట్టేస్తే సరిపోయాయి. సో ఎందుకని చెప్పి సరదాగా పెట్టా. సో అందులో కూడా అడ్మిషన్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అనమాట. సో ఈ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి నేను ఎందుకు అప్లై చేశాను అంటే కన్సల్టెన్సీ వారు ఫోర్స్ చేసి ఉండే, లైక్ మీరు చూసుకోండి మంచి ప్రొఫైల్, మంచి యూనివర్సిటీ, మంచిదని. తర్వాత లైక్ ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్గా ఉంటుంది కదా సిఎస్కి అని చెప్పి లైక్ ఎర్లీ డేస్లో అప్లై చేశాను అనమాట ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ. లైక్ ఇట్స్ లైక్ డీసెంట్ యూనివర్సిటీ ఫర్ సిఎస్ అండ్ నెక్స్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. ఫ్లోరిడా అంటేనే మనకు తెలిసింది సెంట్రల్ ట్యాక్స్ ఉండదు, ఓన్లీ స్టేట్ ట్యాక్సే. సో అఫోర్డబిలిటీ తక్కువ, నెక్స్ట్ ఆపర్చునిటీస్ కూడా వచ్చినా సరే మనకి ట్యాక్స్ అంత ఎక్కువ పడదు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ లైక్ పెట్టచ్చు అనిపించింది. సో పెట్టా అనమాట. నవంబర్ 15th or 16th అప్లై చేసా. సో నాకు అడ్మిషన్ అయితే మాత్రం ఫిబ్రవరి 2nd or 3rd వచ్చిందనమాట. నెక్స్ట్ నేను అప్లై చేసింది యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి అనమాట, ఎంఐఎస్ ప్రోగ్రామ్కి. ఎందుకు అప్లై చేశానంటే ఎంఐఎస్ ప్రోగ్రామ్కి యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి యూఎస్ మొత్తం మీద టాప్ 10 అనమాట ప్రోగ్రామ్ వైజ్ ర్యాంకింగ్లో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే దాని యొక్క కోఆప్ అనమాట. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్ బాగుంది. సిన్సినాటి మరీ అంత కోల్డే అంత ఏమి ఉండదు. నెక్స్ట్ అక్కడ క్లైమేట్ ఇవంతా కూడా బాగా నచ్చింది. సో ఓకే అనుకున్నా. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యావెన్ అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యావెన్కి నేను ఏఈసిసి కన్సల్టెన్సీ నుంచి అప్లై చేసి ఉండే. సో యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యావెన్ నాకైతే రిజెక్ట్ మెయిల్ వచ్చిందనమాట. అప్లికేషన్ ఫీజు ఏం అవ్వాలా, నెక్స్ట్ జిఆర్ఈ పంపలా, నెక్స్ట్ ఐఎల్సీ కూడా ఏం పంపలా అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యావెన్ అలా అయిపోయింది. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్నది టెక్సస్ ఏఎన్ఎం కార్పస్ క్రిస్టీ అనమాట. సో టెక్సస్ ఏఎన్ఎం కార్పస్ క్రిస్టీకి ఎందుకు అప్లై చేశారంటే ఫస్ట్ ఇది అప్లికేషన్ ఫీ అసలు లేదనమాట. నెక్స్ట్ జిఆర్ఈ కూడా పంపక్కర్లే, నెక్స్ట్ ఐల్స్ కూడా పంపక్కర్లే అనమాట. ఇవన్నీ కన్సల్టెన్సీ వాళ్ళ పోర్టల్ నుంచి చూసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ టెక్సస్ అనేది ఆబ్వియస్లీ మన క్లైమేట్ లాగా ఉంటుంది. ఇది రీజన్ చెప్పలేం, బట్ నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. అది ఏంటి అంటే ఇట్స్ లైక్ ఐలాండ్ యూనివర్సిటీ అనమాట. సో చుట్టూ ఐలాండ్, ఆ వాతావరణం మనం ఎప్పుడు చూసినా మనం బీచ్కి వెళ్తాం కానీ లైక్ ఐలాండ్స్కి వెళ్దాం కదా. సో అదో కొత్తగా ఉండదు, ట్రై చేద్దాం అని చెప్పి అప్లై చేశాను అనమాట సిఎస్కి. సో నేను డిసెంబర్ ఆ టైంలో అప్లై చేస్తే నాకు మార్చ్ ఆ టైంలో వచ్చిందనమాట అడ్మిషన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీ అనమాట. సో ఈ ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీకి నేను December 18th అప్లై చేసా. నాకు రిజెక్ట్ మెయిల్ అయితే అవ్వదు December 20th వచ్చింది అనమాట. సో అయినా ఎందుకు అయ్యిందో నాకు అర్థం కాలేదు. స్పెషలైజేషన్ అప్లై చేసినా సరే మేబీ సిఎస్ సైబర్ సెక్యూరిటీ ఇక్కడ బాగా ఫేమస్ కదా, అందుకని కొంచెం లేట్గా అప్లై చేయడం వల్ల రిజెక్ట్ అయ్యిందని చెప్పి నా ఒపీనియన్ అనమాట. లాస్ట్ యూనివర్సిటీ గైస్ మన లిస్ట్లో ఇది ఏంటంటే NYIT అనమాట. సో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది ఎందుకు అప్లై చేశాను అంటే ఇట్స్ లైక్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద న్యూయార్క్ అనమాట. సో ఇండియన్ కమ్యూనిటీ అయితే చాలా బాగుందని విన్నా. అప్లికేషన్ ఫీజ్ 0, జిఆర్ఈ పంపించకర్లా, ఐల్స్ పంపించకర్లా, మొత్తం కన్సల్టెన్సీ పోర్టల్ నుంచి అయిపోయింది. సో ఇది గైస్ నేను అప్లై చేసిన యూనివర్సిటీస్. ఒక్క కార్నెగీ మెలన్ యూనివర్సిటీ డెసిషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అది వస్తే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి వెళ్ళాలా, కార్నెగీ మెలన్కి వెళ్ళాలా అనేది మళ్ళీ అప్పుడు నేను డిసైడ్ అయ్యి అప్పుడు నేను వెళ్ళాల్సి ఉంటుంది. సో జనరల్గా చూసుకున్నట్టయితే నా వచ్చే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పరంగా కానీ నేను అనుకున్న విధంగా ఎలా అంటే కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ఈస్ లైక్ మై ఫస్ట్ ప్రయారిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఈస్ మై సెకండ్ ప్రయారిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా ఈస్ మై థర్డ్ ప్రయారిటీ, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ఈస్ మై ఫోర్త్ ప్రయారిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ షికాగో ఈస్ మై ఫిఫ్త్ ప్రయారిటీ అనమాట. ఇలా అనుకున్నాను. అన్ని యూనివర్సిటీలు వచ్చాయి నాకు, లైక్ సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది వచ్చింది. కార్నెగీ మెలన్ యూనివర్సిటీ కోసం చూస్తున్నా. సో ఆ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ రాకపోతే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అనమాట. ఒకవేళ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ వస్తే అప్పుడు మ్యాక్సిమం కార్నెగీ మెలన్కి వెళ్దానికి ట్రై చేస్తా. బట్ ఏదైనా చిన్న కన్స్ట్రైంట్స్ లైక్ హెవీ ప్రెషర్ ఉంటుంది సంథింగ్ ఇవన్నీ అంటున్నారు. ఒకవేళ అలా అయినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకే మ్యాక్సిమం వెళ్తా గైస్. సో ఇది గైస్ నేను అప్లై చేసిన టోటల్ యూనివర్సిటీస్ లిస్ట్, ఎందుకు అప్లై చేసా, డేట్స్ ఇవన్నీ అనమాట. థ్యాంక్ యూ.